ఓం నమ శివాయ. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మళ్ళీ కాశీకి వచ్చేసాను. గౌతమ్ రుద్రాక్ష షాప్ లోనే ఉన్నాను. గౌతమ్ రుద్రాక్ష షాప్ లో ఎందుకు రావాలి అంటే ఖచ్చితంగా ఒరిజినల్ రుద్రాక్ష కానీ, శివలింగాలు కానీ, స్ఫటికమాల కానీ, శంకులు కానీ ఏదైనా ఒరిజినల్ దొరుకుతుంది ఇక్కడ. ఆల్రెడీ మన ఛానల్లో గౌతమ్ రుద్రాక్ష షాపు వీడియో ఉంటుందండి, తప్పకుండా చూడండి. ఈ షాప్ ఎక్కడో తెలుసా? కాశీ విశాలాక్షి అమ్మ టెంపుల్ ఆపోజిట్ లోనే గౌతమ్ రుద్రాక్ష షాప్ ఉంటుంది. ఖచ్చితంగా కాశీ వచ్చిన వాళ్ళు మీకు ఏదైనా ఒరిజినల్ కావాలి అనుకుంటే తప్పకుండా ఈ షాప్ ని విజిట్ చేయండి. ఒకవేళ మేము కాశీ రాలేము, మాకు ఒరిజినల్ ఐటమ్స్ అన్ని కావాలి అనుకుంటే ఫోన్ నంబర్ పెడతాను. ఆ ఫోన్ చేస్తే మీరు ఎక్కడున్నా, హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, తిరుపతి కానీ, ఎక్కడైనా సరే మీరు ఫోన్ లో ఆర్డర్ ఇస్తే తప్పకుండా మీ ఇంటికి కొరియర్ చేసి పంపిస్తారు. అది ఒరిజినలే ఉంటుంది. ఒకవేళ అది ఒరిజినల్ కాదు అని మీరు ప్రూవ్ చేస్తే మీరు ఇచ్చిన అమౌంట్ కి డబుల్ అమౌంట్ వాపస్ ఇస్తారు. మీకు ఇచ్చే ప్రతి ఐటమ్ కి తను గ్యారంటీ కార్డు కూడా ఇస్తాడండి. ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. మహాదేవ్. మళ్ళీ కాశీకి వచ్చాను, మళ్ళీ మీ షాప్కి వచ్చాను. మళ్ళీ మీ షాప్ ఎక్కడుంది, ఏంటి అడ్రస్ క్లియర్ గా చెప్తారని. నా పేరు గౌతమ్. మాది కొట్టు వచ్చేసి విశాలాక్షి అమ్మవారి దగ్గరే ఉంది. అమ్మవారి అపోజిట్ లో కూడా కొట్టు ఉంది, దాని పక్కనే ఒకటి పెద్ద కొట్టు చేస్తున్నాను. ఇది కూడా అయిపోతుంది విత్ ఇన్ మంత్ ఆర్ 2 months వాట్ ఎవర్. మన దగ్గర ఓన్లీ ప్యూర్ ప్రోడక్ట్ దొరుకుతాయి. ఐదర్ రుద్రాక్షలు, స్ఫటికాలు, నవరత్నాలు, ముత్యాలు, పగడాలు, సాలిగ్రాము, శంఖాలు. అంటే లాస్ట్ వీడియోలోనే శంఖం చూపించలేదు కదా, ఇప్పుడు శంఖం చూపిస్తాము. శంఖంలోనే మన ఇండియా ఎస్ట్రాలజీ అకార్డింగ్ లోనే 2 types ఆఫ్ శంఖం యూజ్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసి దక్షిణావర్తి శంఖము, ఇంకొకటి వచ్చేసి ఉత్తరావర్తి శంఖం. దక్షిణావర్తి శంఖం అంటే అది ఊదడానికి రాదు, అది వచ్చేసి అభిషేకానికి వస్తుంది. అది ఎట్లా తెలుస్తే దక్షిణావర్తి ఉంది కదా, అది కూడా లాస్ట్ లోనే చెప్తాను. సో దక్షిణావర్తి శంఖం అంటే ఇలా ఉంటుంది, ఇక్కడ బెజ్జం ఉండదు. ఇదే దక్షిణావర్తి. ఇది వచ్చేసి ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఈస్ట్ అనుకోండి, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, నార్త్, సౌత్. దీన్ని సౌత్ లోనే ఓపెన్ అయిందా, అయితే ఇదే దక్షిణావర్తి శంఖము. ఇంకొక శంఖం ఉంటుందా, అది ఉత్తర సైడ్ లోనే ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి ఉత్తరావర్తి శంఖము. ప్లస్ ఇది ఉదడానికి పనికి వస్తుంది, ఇది ఉదడానికి పనికే రాదు. ఇందులోనే ఈ శంఖం వచ్చేసి తీసుకుని ఇంటిలోనే అభిషేకానికి యూజ్ చేస్తారు. తులసి అమ్మవారి అభిషేకంలోనే యూజ్ చేస్తారు, శివలింగం అభిషేకం ఆర్ ఎనీ పూజ రిచువల్ పర్పస్ లోనే యూజ్ అవుతుంది. ఇది అది ఉదడానికి రాదు. ఇంకొక శంఖం వచ్చేసి పెద్ద సబ్జెక్టు, ఇది ఉదడాన్ శంఖు. ఈ ఉదడాన్ శంఖులోనే బాగా డూప్లికేసీ నడుస్తుంది. సో నేను అమ్మను, మన దగ్గర డూప్లికేట్ ఉండదు, బట్ నేను ఒకటి బయట నుంచి కొనుక్కొని చూపించడానికి తెచ్చాను. ఆల్మోస్ట్ డూప్లికేట్ శంఖ్ వచ్చేసి ఇలా వస్తాయి. ప్లస్ ఇక్కడ కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నాభికం ఉండాల, ప్రతి ఒక్క శంఖులోనే ఉంటుంది నాభికం. ఇది నాభికం ప్రతి ఒక్క శంఖులోనే ఉంటుందా, కానీ ఆర్టిఫిషియల్ రీకన్స్ట్రక్టెడ్ శంఖ్ అయితే అందులోనే ఉండదు. ఇక్కడ నాభికం కనపడుతుందా, ఈ పోర్షన్ ఇందులోనే లేదు. బికాస్ ఇది వచ్చేసి సెరామిక్ నుంచి ఫీల్ చేసింది, లేకపోతే డిస్టంపర్ ఆర్ ఎనామెల్ వేసేసి ఫీల్ చేస్తారు. ఇక్కడ కూడా చూడండి, కొంచెం అట్లే కన్స్ట్రక్షన్ కనపడుతుంది, ఈ స్ట్రక్చర్ అట్లే ఉంది. ఓకేనా. సో కొన్ని శంఖ్ వచ్చేసి డ్యామేజ్ అయిపోతుంది మైనింగ్ టైమింగ్లోనే. అది అన్ని ఇక్కడ రిపేర్ చేసుకుని ఇట్లా డిజైనింగ్ పెట్టుకుని అందరు అమ్ముతున్నారు, మంచి బరువు ఉంటాయి. ఇది న్యాచురల్ శంఖ్ కాదు, ఇది వచ్చేసి రీకన్స్ట్రక్టెడ్ శంఖు. సెకండ్ నెంబర్లోనే ఇలా శంఖు వస్తుంది, ఇది వచ్చేసి న్యాచురల్ శంఖు. ఆ న్యాచురల్ శంఖులోనే కార్వింగ్ చేశాను, బట్ ఇక్కడ రిపేరింగ్ ఏమీ లేదు, రీకన్స్ట్రక్షన్ లేదు, జస్ట్ నేచర్ నుంచి తెచ్చి చూపిస్తున్నారు. దీనిది సౌండ్ కూడా బాగానే ఉంటుంది.
ఊదవచ్చా? ఇందులోనే ప్రెషర్ అవసరం లేదు, మీరు సరిగా వింటారా అప్పుడు విత్ ఇన్ అ మినిట్ ఆర్ ఫస్ట్ టైం లోనే మీరు నేర్చుకోవచ్చు. సో సంక్ లోనే బాగా ప్రెషర్ అవసరం లేదు, ప్రెషర్ పెట్టుకోవాలా బాగుంది. మీరు ఎంత ప్రెషర్ వేస్తే అప్పుడు లంగ్స్ కోసం అంతా బాగుంది, బట్ ప్రెషర్ తో సహా టెక్నిక్స్ కూడా ఉండాలి. ప్రెషర్ తో సహా టెక్నిక్ కూడా ఉండాలి. ఆ టెక్నిక్ అయితేనా అప్పుడు మీరు ఈజీగా ఊదేవచ్చు. ఈ సౌండ్ వస్తుందా చూడండి, నేను ప్రెషర్ పెట్టట్లేదు. ఈ సౌండ్ మాత్రం ఈ హోల్ లోనే వేయాల. ఈ సౌండ్ మాత్రం వేసాను, జస్ట్ సింగిల్ టైం లోనే నేర్చుకోవచ్చు. ఇలాంటివి ఇది ఫస్ట్ స్టేజ్ లోనే ఇది రీకన్స్ట్రక్టెడ్ ఉంది, ఓకేనా? న్యాచురల్ కాదు, డూప్లికేట్. ఇది న్యాచురల్. ఆ న్యాచురల్ లోనే ఇది పని చేసేవి. మన దగ్గర ఇలాంటివి బుద్ధుడు, శివ పరివారు, శివుడు అన్ని వెరైటీ దొరుకుతాయి. కాస్ట్ బాగా ఎక్కువ ఉంటుంది. బెటర్ మీరు ఇట్లా తీసుకోవచ్చు, జస్ట్ డిజైనింగ్ కోసం ఎందుకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారు. సెకండ్ నెంబర్ లోనే ఇలా క్వాలిటీ శంఖం వస్తుంది. ఇది వచ్చేసి ఒరిజినల్ కానీ సెకండ్ క్వాలిటీ. సెకండ్ క్వాలిటీ అంటే ఏంటివి, కొన్ని పగులుతుంది కదా, అదే వచ్చేసి కొంచెం రిపేరింగ్ చేసుకుంటారు. ఇది రిపేరింగ్ ఇక్కడ చేశారు చూడండి, సరిగా చూస్తే అప్పుడు తెలిసిపోతుంది రిపేరింగ్ ఉంటుంది. దీనికి సౌండ్ కూడా బాగుంది, సౌండ్ లోనే డిఫరెన్స్ రాదు, రిపేర్ సంక్ అయితేనే సరే న్యాచురల్ అయితేనే సరే. ఇది కూడా సేమ్ టెక్నిక్. ఇది వచ్చేసి థర్డ్ నెంబర్ లోనే టాప్ క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ శంఖం. లైట్ వెయిట్ ఉంటుందా, బాగా బరువు ఉండదు, బరువు ఉంటే కానీ బాగా ఉండదు ఇన్ కంపారిజన్ టు ది ఆర్టిఫిషియల్. ఇది వచ్చేసి బాగా థీన్ గా ఉంటుంది, ఇక్కడ నాభికం కనపడతాయి, అండ్ స్ట్రక్చర్ వచ్చేసి ఇట్లా వస్తాయి, కొన్ని వంకర టొంకరగానే ఉంటుంది. ఇది న్యాచురల్, అండ్ న్యాచురల్ లోనే మాక్సిమం టైంలోనే మీరు ఇట్లా చూసుకోవచ్చు, మాక్సిమం టైంలోనే. ఇది ఇక్కడ నుంచి సరిగా కటింగ్ చేస్తారు న్యాచురల్ అయితేనా అప్పుడే. దీని సౌండ్ నెక్స్ట్ లెవెల్. ఎంతనా పెరగవచ్చు, నో ప్రాబ్లం. ఎనీథింగ్, చిన్న సౌండ్ కూడా ఇవ్వాలంటే ఇవ్వచ్చు, పెద్ద సౌండ్ కూడా చేయాలంటే చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి 100% న్యాచురల్, బెస్ట్ క్వాలిటీ శంఖం. ఇవి ఎంతలో ఉంటాయి రేట్లు చెప్తారా? అంటే ఇలాంటివి మీరు బయటలోనే నడుస్తున్నారా, అప్పుడు రోడ్లను కూడా అమ్ముతున్నారు రిపేరింగ్ శంఖు. ఇది వచ్చేసి 500 నుంచి 1000 దాకా వచ్చేస్తాయి. ఇక్కడ బేరం కూడా బాగా చేస్తారు, కాశీలోనే అది రోడ్ లోనే అమ్ముతున్నారు కదా, బేరం కూడా బాగా చేస్తారు. ఆయన 1000 రూపాయలు అనుకుంటే మీరు 200, 250లోనే కొనుక్కోవచ్చు. ఇదే ఇది వచ్చేసి 5000 నుంచి స్టార్ట్ అవుతుంది, బికాస్ ఆఫ్ వర్కింగ్. ఇలాంటివి గుడ్ సెకండ్ అయితేనా అప్పుడు 1000-1500 లోనే వచ్చేస్తుంది. ఫస్ట్ క్వాలిటీ అయితే శంఖము చిన్న సైజ్, ఎంత చిన్నది తీసుకుంటే అంత రేట్ తక్కువ, ఒక 500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా సైజ్ అయితేనా ఇంత, ఇది హెవీ శంఖు, ఇది హెవీ సైజు. ఇలా సైజ్ అయితేనా 2500-3000 లోనే వచ్చేస్తాయి ఒరిజినల్. అందులో కూడా కొంచెం సౌండ్ ఎక్కువగా వస్తుందా అనుకోండి, అప్పుడు రేట్ ఇంకా పెరుగుతుంది. అలాంటివి ఇది దక్షిణావర్తి ఉంది కదా, దక్షిణావర్తిలోనే ఒకటి పెద్ద సందేహం ఏముందా, కొంచెం పక్కనే రండి చూపిస్తాను. నేను చెప్పాను కదా, ఇది ఈస్ట్ అనుకోండి, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. ఇది నార్త్ లోనే ఓపెన్ ఉందా, కొన్ని ఇలాంటివి ఉదడానికి శంఖు వస్తుంది కదా, అది నార్త్ ఓపెన్ ఉంటుంది, ఇక్కడ నుంచి కట్ చేయలేదు. ఇదే దక్షిణావర్తి చెప్పి బికాస్ బంద్ ఉంది కదా అందరు అమ్ముతున్నారు, కానీ దీనికి వాల్యూ ఉండదు, 50-100 రూపీస్ లోనే వచ్చేస్తుంది. ఇక్కడ కటింగ్ లేదు కదా, ఇదే నీళ్లు వేసేసి అభిషేకానికి ఇచ్చేస్తున్నారు, కానీ ఇది తక్కువ. ఇట్లా వద్దు, మీరు ఇప్పుడైనా ఇట్లా తీసుకోవాలి దక్షిణావర్తి. ఇది ఇటువైపు ఓపెన్ ఉంటుంది. దీని ప్రైస్ 500 నుంచి స్టార్ట్ అవుతుంది, 500 నుంచి 2000 దాకా దక్షిణావర్తి అన్ని వెరైటీ వచ్చేస్తాయి. ఇది వచ్చేసి బయట నుంచి వస్తుంది, ఇండియన్ది కాదు. ఇందులోనే ఇండియన్ శంఖం దక్షిణావర్తి వస్తుంది కదా, అది ఇంత ముల్లగా ఉండదు, అది స్మూత్ గా ఉంటుంది. అది మీరు రైస్ లోనే పెడితే రైస్ నుంచి బయటకు వచ్చేస్తుందా, కొంచెం వీడియోలోనే చూసారా, అది ఒరిజినల్ దక్షిణావర్తి, అది దొరకదు. దాని ప్రైస్ వచ్చేసి ప్రతి గ్రామ్ వచ్చేసి 20,000-25,000 ఉంటుంది. సో ఒకటి ఇంత చిన్న సైజు శంఖ్ కోసము దగ్గర 10 లక్షలు 12 లక్షలు ఉండాలా.
అంటే వీడియో చేస్తున్నాను, నాలెడ్జ్ ఉంది అందుకని చెప్పేస్తున్నాను. ఓకే. సో అలాగే ఉంటుంది. న్యాచురల్ దక్షిణావర్తి అది అది నేను అమ్ముతున్నాను అనుకోండి, కొనుక్కునే వాళ్ళు బాగా తక్కువ, 10 lakhs 15 lakhs ఒక సంఘ కోసం. కానీ మీకు కావాలంటే అది నేను కూడా అరేంజ్ చేసుకుని ఇస్తాము. ఓకే. ఓకేనా? బట్ ఇది వచ్చేసి ఎందుకు ఎక్కువ నడుస్తుంది, బికాస్ కస్టమర్ది ఫైనాన్స్ కూడా ఉండాలి కదా. 500,000 2,000 లోనే ఇది అయిపోతుంది. ఇది కూడా 100% న్యాచురల్, ఇది కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, ఒరిజినల్ అంటే గౌతమ్ షాప్ కి వస్తే ఖచ్చితంగా ఏదైనా మనకి ఒరిజినల్ ఐటమ్ దొరకాల్సిందే. శంకులో కూడా ఎన్ని రకాల శంకులు ఉన్నాయో, ఏది ఒరిజినల్ కూడా అంత క్లారిటీగా చెప్పారు. మీకు ఏది కావాలన్నా గౌతమ్ నంబర్ పెడతాను, ఖచ్చితంగా కాల్ చేయండి, మీ ఇంటికి పంపించేస్తాడు. మాది కొరియర్ వచ్చేసి 100 రూపీస్ కొరియర్ ఛార్జ్ ఉంటుంది పాన్ ఇండియా. నేను వరల్డ్ వైడ్ కొరియర్ చేస్తున్నాను, యూఎస్, కెనడా, సింగపూర్, ఎక్కడనే కావాలంటే అక్కడ పంపిస్తాము. ఇండియా కోసం మీరు ఏదైనా క్వాంటిటీ తీసుకోండి. జస్ట్ ఒక శాంపుల్ కోసం అటు చూపిస్తున్నాను. ఏ బేటా थोड़ा सा बॉक्स दिखाना, थोड़ा इधर आइए. ఈ ప్యాకింగ్ వచ్చేసి ఎంత పెద్ద ప్యాకింగ్ ఉందా, నేను కొరియర్ ఛార్జెస్ ఓనర్ వచ్చేసి 3,000 to 4,000 ఇస్తారు కొరియర్ కోసము, కానీ మేము వచ్చేసి 100 రూపీస్ మాత్రం ఛార్జ్ చేస్తాం. ఇది కూడా 100 రూపీస్ ఛార్జ్ చేశాను, ఈ ప్యాకింగ్కి కూడా 100 రూపీస్ ఛార్జ్ చేశాను. అంటే మన దగ్గర కొరియర్ పని ఎక్కువ ఉంటుందా, కొరియర్ ఛార్జెస్ ఎక్కువ తీసుకోను, బికాస్ కొత్తగా ఇప్పుడు రిటైల్ చేస్తున్నాను. సో కొంచెం కస్టమర్ కూడా దొరకాలా, అందుకనే తక్కువ ధరలోనే కొరియర్ ఇస్తాను. గౌతమ్, మీ షాప్లో ఎన్ని శివలింగాలు ఉన్నాయి, ఒక్కొక్క శివలింగం ప్రత్యేకత ఏంటో వివరిస్తావా? చెప్పేస్తాను. అంటే శివలింగం మీరు ఎండ్ కోసం తీసుకుంటారా, అది వచ్చేసి అంగుష్ ప్రమాణం లోపల ఉండాలా. ఇంత అది అంగుష్ ప్రమాణం వచ్చేసి 3 ఇంచ్ ఉంటుంది ముందు టైంలోనే, ఇప్పుడు 2.5 ఉందా 2.8 ఉంది అంతే. సో ఇంత దాకా మీరు శివలింగం పెట్టుకోవచ్చు. జనరల్గా బయట అందరి దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది, బ్లాక్ శివలింగం తీసుకుంటాము కాశీలోనే. అట్లా కాదు, బ్లాక్ శివలింగం అంటే ఇదే వస్తుంది, బట్ ఒరిజినల్ బ్లాక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ఒరిజినల్ బ్లాక్ శివలింగం. ఇది వచ్చేసి ఒరిజినల్ బ్లాక్ శివలింగం కాదు, ఇది కోటింగ్. ఓకేనా? ఇది కూడా కోటింగ్, ఇది ఒరిజినల్ కాదు. ఇక్కడ నుంచి కొంచెం పగిలిందా అనుకోండి, అప్పుడు వైట్గా కనపడతాయి. ఒరిజినల్ బ్లాక్ శివలింగం వచ్చేసి ఇలాగా వస్తుందా, ఇది బ్లాక్ లేదు కదా, ఎట్లా తెలుస్తే ఇది బ్లాక్ ఉంది కదా. ఇందులోనే కొంచెం ఆయిల్, ఏదైనా ఆయిల్ తీసుకుని అప్లై చేస్తాము, అప్పుడు ఇది రియల్ బ్లాక్ అయిపోతుంది. ఒక్కసారి ఇట్లా చేసుకుంటే లాంగ్ లైఫ్ ఇది బ్లాకే ఉంటుంది, బ్లాకే ఉంటుంది. రియల్ బ్లాక్ శివలింగం వచ్చేసి ఇలాగా, ఇది రియల్ బ్లాక్ శివలింగం. ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. కానీ మీరు కాశీలో వచ్చినారు, ఇక్కడ నుంచి ఏ శివలింగం తీసుకుని వెళ్ళాలంటే ఇక్కడ నుంచి స్ఫటికం కానీ మరకతం తీసుకుని వెళ్ళిపోవచ్చు, బికాస్ ఇక్కడ ఇది ఫేమస్ ఉంది. ప్లస్ కొన్ని మనిషికి స్టమక్ ఇష్యూస్ ఉంటుంది కదా, రాహుకాల్ దోషం ఉంటుందా, అప్పుడు ఇలాంటివి గోమేదకం తీసుకోవచ్చు. ఇది బ్లాక్ కనపడుతుంది కానీ ఇది బ్లాక్ కాదు. ఇక్కడ పక్కనే వచ్చి చూడండి, ఇది కోకాకోలా కలర్ లోనే ఉంది, కనపడుతుందా కోకాకోలా కలర్స్. ఇది బ్లాక్ కాదు, కోకాకోలా కలర్ ఉంది. సో మన దగ్గర ఉన్నది శివలింగం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగం. ఇందులోనే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇది ద్వాదశ సెట్ వస్తుందా. ఒక్కొక్కటి పీస్ వచ్చేసి 300 రూపీస్. మీరు మొత్తం 12 కలిపి తీసుకుంటే 2000కి వచ్చేస్తుంది. ఇందులోనే ఇవి కూడా స్టోన్స్ ఉంది, నేను చెప్పాను కదా లాబ్రాడోరైట్, ఇక్కడ మెరుస్తుందా, పికాక్ మరి మెరుస్తుందా, ఇది నేచురల్ ఉంది, ఇది లాబ్రాడోరైట్. ఇది మొత్తం ద్వాదశ జ్యోతిర్లింగం ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. మీరు ఇంట్లోనే 1 కానీ 2 కానీ 10 కానీ ఎంత పెట్టుకోవాలంటే అంత పెట్టుకోవచ్చు లింగాలు. అన్నీ వచ్చేసి అంగుష్ట ప్రమాణం లోపల ఉండాలా, ఇలాగా అంగుష్టం లోపల. ప్లస్ ఒక్కొక్క దానికి నేను పేరు కూడా చెప్తాను. ఇది వచ్చేసి న్యాచురల్ లాపిస్ లాజులి, హిందీలోనే లాజ్వర్త్ అంటారు. ఇది కూడా రాహుకాల్ దోష్ కోసం ఉంటుంది. ఇది రోజ్ క్వార్ట్స్, అంటే స్ఫటికంలోనే పింక్ వెరైటీ, ఇది రోజ్ క్వార్ట్స్. ఇది వచ్చేసి యూనాకైట్. నా పేరు వచ్చేసి జెమోలాజిస్ట్ గౌతమ్ కుమార్ యాదవ్. నేను జెమోలాజీ చేశాను, గవర్నమెంట్ సర్టిఫైడ్ జెమోలాజిస్ట్ ఉన్నాను. అందుకని ప్రతి ఒక్క దానికి పేరు, దాని కెమికల్ కంపోజిషన్, స్పెసిఫిక్ గ్రావిటీ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, హార్డ్నెస్ అన్నీ నాకు తెలుసు, అదే నేను చదువుకున్నాను. అందుకని ప్రతి ఒక్క దానికి చెప్పేస్తున్నాను. అది యాక్చువల్గా ఉంది, మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు.
ఇది వచ్చేసి బ్లాక్ స్టోన్ లోనే బ్లాక్ జెడ్ అంటారు కదా. సో ఒకవేళ మీరు బ్లాక్ రాక్ స్టోన్స్ పెడతారా, బెటర్ మీరు బ్లాక్ జెమ్ స్టోన్స్ పెట్టుకోవచ్చు బ్లాక్ లింగం తీసుకోవాలంటే. దీని ప్రైస్ 1000 రూపీస్ దాకా ఉంటుంది. అంగుష్ ప్రమాణం లోపల సైజ్ 2 ఇంచెస్ సైజ్ వచ్చేస్తుంది. అండ్ దిస్ ఇస్ బెస్ట్ ఇఫ్ యూ వాంట్ టు కీప్ ద బ్లాక్ వన్. ఇది బ్లాక్ జెడ్. ఇది ఇలాగే మెరుస్తుంది అండ్ లాంగ్ లైఫ్ ఉంటుంది. కలర్ షేడింగ్ నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి పచ్చ మర్కతం. ఇది మర్కతం. ఇది న్యాచురల్ స్ఫటిక్ శివలింగం. ఒక్కసారి క్రిస్టల్ శివలింగం చూపించండి. ఇక్కడ బయట వచ్చేసి ఈ శివలింగం అమ్ముతున్నారు. ఇదరా ఈ శివలింగం అమ్ముతున్నారు. ఇది వచ్చేసి న్యాచురల్ కాదు, ఇది క్రిస్టల్ ల్యాబ్లోనే రెడీ అవుతుంది. ఇది న్యాచురల్ కాదు, ఇది వచ్చేసి న్యాచురల్. లోపల చూడండి ఇన్క్లూజన్ కనపడుతుందా, కొంచెం పగిలిపోయింది మాదిరి కనపడుతుందా, ఇది కనపడుతుందా, అయితేనా ఇది న్యాచురల్. ఇది కనపడలేదా అనుకో, ఇది బాగా క్లీన్గా నీట్గా ఉంది, అది వచ్చేసి న్యాచురల్ కాదు. ఇది కూడా ఇలా కొడితే మంట వస్తుంది, ఇది కూడా ఇలా కొడితే మంట వస్తుంది. కానీ రెండు కంపారిటివ్లీ ఇట్లా పట్టుకుంటే దోనో హాత్ దీజో, ఇది చూడండి ఇట్లా పట్టుకుంటే ఇది తక్కువ చల్లగా ఉంటుంది, ఇది ఎక్కువ చల్లగా ఉంటుంది, తెలిసిపోతుంది. ఇది న్యాచురల్. నెక్స్ట్ ఇది శాండ్ స్టోన్ శివలింగాలు, ఇది క్రిస్టల్ శివలింగాలు, ఇది గోమేధికం, ఇది పాదరసం వచ్చేసి ఇది అమ్ముకోవడానికి దీని లైసెన్స్ ఉండాలా. ఇఫ్ యూ వాంట్ టు సెల్ లిక్విడ్ మెర్క్యూరీ ఇన్ ఇండియానా వీ మస్ట్ హ్యావ్ టు బీ విత్ లైసెన్స్, గవర్నమెంట్ అప్రూవల్ ఉండాలి. కానీ శివలింగం అమ్ముతున్నాను కదా, ఇందులోని పర్సెంటేజ్ బాగా తక్కువ, అందుకని సర్టిఫికేషన్ అవసరం లేదు, జిఎస్టీ మాత్రం ఇన్పుట్ తీసుకుంటే చాలు. ఇది వచ్చేసి టైగర్ ఐస్, ఇప్పుడు ట్రెండింగ్లోనే బాగా ఉంది కదా, 7 చక్ర హీలింగ్ స్టోన్స్, ధన్యోగ్ బ్రెస్లెట్, ఇది వచ్చేసి అలాంటివి. ఇది టైగర్ ఐస్. దీని బ్రెస్లెట్ అన్ని మాల అన్ని కూడా దొరుకుతాయి. ఇది మీరు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో టైగర్ ఐస్ స్టోన్స్ చూస్తారు కదా, అది ఇదే. అంటే పెద్ద రాయి తీసుకుని కటింగ్ చేస్తాము, చిన్న చిన్న బీడ్స్ రెడీ చేస్తాము. ముందు శివలింగం రెడీ చేస్తాము. ఆ శివలింగం రెడీ చేసుకున్న తర్వాత డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ నుంచి బీడ్ రెడీ అయిపోతుంది. దీని తర్వాత చిన్న డస్ట్ ఉంటుందా, ఆ డస్ట్ నుంచి బాటిల్లోనే వేసేసి ఎనర్జీ డ్రింక్ కోసము అది కూడా సేల్ చేస్తున్నాము. సో దీని వేస్టేజ్ అన్ని యూజ్ అయిపోతుంది. ఇది వచ్చేసి న్యాచురల్ టైగర్ ఐస్, సేమ్. ఇది ప్రకారం ఉంది శివలింగంలో 100% న్యాచురల్ ఓన్లీ. ఇది మాత్రం న్యాచురల్ కాదు, అండ్ ఇది వచ్చేసి రియల్ బ్లాక్ స్టోన్ కాదు. మీరు ఏది ఫోన్ చేసినా ఒరిజినలే పంపిస్తారు. నేను వరల్డ్ వైడ్ కొరియర్ చేస్తున్నాను. పాన్ ఇండియా కోసం 100 రూపీస్ కొరియర్ ఛార్జ్ ఉంటుంది. 100% న్యాచురల్ వస్తుంది. ఒకవేళ న్యాచురల్ రాలేదు అనుకోండి, ఎనీ డూప్లికేసీ వచ్చిందా, నేను డబల్ రిఫండ్ ఇస్తాము. ఓన్లీ ప్యూర్ దొరికితే రుద్రాక్ష మాల మన దగ్గర మురంగిదిన రుద్రాక్ష మాల ఇది రుద్రాక్ష మాల ఉంది కదా, ఇది మీరు 108 పూసలో పంచముఖి రుద్రాక్ష మాల. పక్కనే రండి సార్ ఒకసారి. ఇందులోనే 5 గీతాలు ఉంది చూడండి. అండ్ ఒక్కొక్క పూస, ప్రతి ఒక్క పూస వంకరగా లైట్ డార్క్ చిన్న పెద్ద అలాగా ఉంటుంది. బికాస్ ఇది వచ్చేసి 100% న్యాచురల్. ఇది మీరు బల్క్ క్వాంటిటీలోనే తీసుకుంటారా, మన దగ్గర 20 రూపీస్ మాల వస్తుంది. మీరు నేపాల్లోనే వెళ్ళి చూడండి, అక్కడ 150-200 అమ్ముతున్నారు. మన దగ్గర 20 రూపీస్లోనే ఇంత మాల వచ్చేస్తుంది. 100% న్యాచురల్. ఇలాగే చిన్న పూసలు కావాలంటే 100 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తాము. వేరే పూస వేరే క్వాలిటీ అయితే అలాగా ప్రైసెస్ ఉంటుంది. బట్ 100% న్యాచురల్ దొరుకుతుంది. నేను సర్టిఫికేట్ కూడా ఇస్తాము ఆన్ ద బిహాఫ్ ఆఫ్ కస్టమర్ రిక్వెస్ట్. కస్టమర్ అడుగుంటారా ఈ 20 రూపీస్ మాల ఉందా, దీన్ని సర్టిఫికేట్ కావాలా, దానికి చార్జెస్ తీసుకుంటాము, సర్టిఫికేట్ కూడా ఇస్తాము, చేసుకోవచ్చు. జనరల్ గా సౌత్ ఇండియాలో కూడా బాగా ల్యాబ్ ఉంది. సికంద్రాబాద్ లోనే ఫోర్సెస్ లాబొరేటరీ ఉంది, అయింది విజయవాడలో కూడా ఉంది, నాజియా సుల్తానా మేడం ల్యాబ్ డైరెక్టర్. సో అక్కడ కూడా మీరు సర్టిఫికేషన్ చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం. 100% న్యాచురల్ ఉంటుంది, ఏదైనా చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎంత దూరమైనా మీరు కొరియర్ చేస్తారు. నేను వరల్డ్ వైడ్ కొరియర్ చేస్తున్నాను. ఇండియా కోసం ఇండియాలోనే ఎక్కడ మీరు అడుగుంటారో 100 రూపీస్ కొరియర్ ఛార్జ్ ఉంటుంది. కొరియర్ చేసినా 100 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఎనీ క్వాంటిటీ, ఐదర్ 1 పీస్ ఆర్ 100 పీస్, సేమ్ ప్రైస్. ఒకటైనా 100 అయినా 100 రూపీస్ 100 రూపీస్ తీసుకుంటాను. చిన్న పాయింట్
స్టార్ట్ చేయి. ఓకే. మా వీడియో చూసి ఇక్కడికి వచ్చి కొనుక్కున్న వాళ్ళకి ఏదైనా కన్సెషన్ ఇస్తారా? ఓకే, మీది వీడియో చూసుకుని ఎవరైనా వస్తే నేను పంచముఖి రుద్రాక్ష పూసలు 11 పూసలు న్యాచురల్ నేపాలి 11 పూసలు ఫ్రీగా ఇస్తాను. డెఫినెట్లీ ఇస్తాను. ఆల్రెడీ మనం ఒక వీడియో పెట్టాం, చాలా మంది వచ్చారు, చాలా మంది అడిగారు, కాల్స్ చేశారు నాకు. నేను పౌచ్ లోనే పెట్టుకుంటాము. 11 పీసు మంచి క్వాలిటీ, ఆ క్వాలిటీ కాదు, మంచి క్వాలిటీ 11 పీస్ పెట్టుకుని ఎవరైనా ఏమైనా బిల్లింగ్ చేస్తే ఆ 11 పీస్ సహా ఇచ్చేస్తాను. విన్నారు కదా, ఈ వీడియో చూసి ఎవరైనా గౌతమ్ షాప్ కి వచ్చి మన సనాతన దేవాలయాల రాజమార్గం వీడియో చూసి వచ్చాము అని చెప్తే తను పంచముఖ రుద్రాక్షలు గౌతమ్ 11 కొరియర్లు కూడా ఇచ్చేస్తాము ఇస్తారంట. ఫోన్ చేయమంటే చాలా మంది ఫోన్ చేస్తారు. మరి కాదు, కొరియర్లు అంటే ఎవరైనా నాకు ఆర్డర్ ఇచ్చినారు కదా. ఓకే, మీరు ఏదైనా వస్తువు తీసుకొని ఈ వీడియో చూసి మేము ఆర్డర్ ఇస్తున్నామన్నా కూడా తను రుద్రాక్షలు ఫ్రీగా పంపిస్తారు దాంతో సహా. అది కొరియర్ ఏమి మీరు ఆర్డర్ ఇస్తారు కదా, దాంతో సపోజ్ మీరు 100 రూపీస్ రుద్రాక్ష మాల ఆర్డర్ చేశారు, ఆర్ 2 lakhs ది సిద్ధి రుద్రాక్ష మాల ఆర్డర్ చేశారు, సేమ్ బాక్స్ ప్యాకింగ్ చేస్తాం కదా, అందులోనే ఒక 11 పూసలు పంచముఖి న్యాచురల్ రుద్రాక్షం కాశీ ఛత్రం నుంచి ఒక ప్యాక్ చేసుకుని అందులోనే పెట్టి పంపిస్తాము. కానీ మీరు కూడా నాకు ఒకసారి ఐడియా ఇచ్చేసేయండి, నేను యూట్యూబ్ లోనే సనాతన దేవాలయాల రాజమార్గం వీడియో చూసి మీకు కాల్ చేస్తున్నాను అని ఒక్క మాట చెప్పి మీరు ఏది తీసుకున్నా తను పంచముఖ 11 పూసలు నేపాలి పంచముఖి మంచి క్వాలిటీ రుద్రాక్షలు మీకు ఫ్రీగా ఇస్తాడు, ఫ్రీగా పంపిస్తాడు. ష్యూర్. ఇది ధర్మం గురించి ప్రోడక్ట్ ఉంది కదా, నేను ఒక 11 పూస ఎక్స్ట్రా ఇస్తే అది పెద్ద విషయం కాదు. ఆ 11 పూస ఎవరన్నా యూజ్ చేస్తారు, నాకు గుర్తు పెడతారు, అది పెద్ద విషయం అయిపోతుంది. ఆయన నాకు ప్రేయర్ లోనే గుర్తు పెడతారు. సో బాగుంది, నేను ఇస్తాను, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ గౌతమ్, చాలా చాలా మంచి షాప్. మాకైతే ఇది ఎన్నో సార్లు వచ్చాము, ఎన్నో వీడియోలు తీసాము. చాలా మంచి షాపు. తప్పకుండా కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ షాప్ కి రండి. ఒకవేళ కాశీకి రాలేకపోతే మీరు ఏ ఐటెం కావాలన్నా గౌతమ్ ఫోన్ నంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి. మీరు కాశీకి వచ్చినట్టుగానే తాను అన్ని ఒరిజినలే పంపిస్తాడు. ఇందులో కూడా డూప్లికేట్ అనేది ఉండదు. 100% న్యాచురల్ ఉంటే డోంట్ వరీ అబౌట్ ద క్వాలిటీ. ఒకవేళ మీరు సిద్ధ చేశారా ఇది ఒరిజినల్ లేదా అనుకోండి, నేను డబుల్ రిఫండ్ ఇస్తాను, నో ప్రాబ్లం. డబుల్ రిఫండ్ మీకు వాపస్ ఇస్తారు. హర హర్ మహాదేవ్. హర హర్ మహాదేవ్. హర హర్ మహాదేవ్.